ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక చిన్న మాట లేదంటే మనస్ఫూర్తిగా అందించే ఒక చెయ్యి ఆ ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ విషయాన్ని గుర్తిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా జరుపుకుంటాం. 2024-26 వరకు దీనికి ఒక థీమ్ ఇచ్చారు, చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. అంటే ఆత్మహత్య గురించి మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. అపోహలు, తప్పుడు నమ్మకాలు, స్టిగ్మా లాంటివి ఉండటం వలన వారు బయటికి వచ్చి కాపాడడానికి ఉన్న సహాయం తీసుకోరు. కాబట్టి ఇవన్నీ తగ్గించి మనం ఉన్నాము, దీనికి ఒక హెల్ప్ ఉంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గుర్తించిన రోజు. మరి ఈ సూసైడ్ పైన ఉన్న అపోహలు ఏంటి, దాని యొక్క నిజాలేంటి చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. సూసైడ్ అనేది ఒక సైన్ ఆఫ్ వీక్నెస్ అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఇది అపోహ. అలాంటి ఆలోచన వచ్చింది అంటేనే వాళ్ళు నాకు ఒక హెల్ప్ కావాలి అని ఎదుటివారికి చెప్పే ఒక సంకేతం లాంటిది. సూసైడ్ గురించి మనం ఎదుటివారికి ఎప్పుడైనా చెప్తే అది వాళ్ళ మనసులో చేసుకోవాలని ఆలోచన వచ్చేటట్టు చేస్తుంది. ఇది అపోహ. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలా కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, క్లారిటీతో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు వస్తుంది, ఎలా ఆపాలనేది వాళ్ళకి తెలియాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని తెలిస్తేనే అది రాకుండా మనం చేస్తాం. అలానే ఆత్మహత్య ఆలోచనలు వస్తే ఎందుకు వస్తున్నాయి, ఎలా దాన్ని ఆపాలి, ఒకవేళ ఆలోచన వస్తే ఏం చేయాలి, ఎటువంటి హెల్ప్ తీసుకోవాలని అవగాహన ఉంటేనే వాళ్ళు అది ఫ్యూచర్ లో చేయకుండా ఉంటారు. సో ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా చేసుకుంటారు సూసైడ్. ఇది అపోహ. ఫ్యాక్ట్ ఏంటంటే 100% రాదు, వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ముందుగానే గుర్తించి రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే జాగ్రత్తలు తీసుకుంటే మనం చక్కగా ప్రివెంట్ చేయొచ్చు. సూసైడ్ అనేది కేవలం కొంతమంది పర్సనాలిటీస్ మాత్రమే వస్తుంది, మనకి రాదు. అలా ఏం ఉండదు. ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళ లైఫ్ ప్రెషర్స్ ని బట్టి తట్టుకోలేకపోతుంటే నాకు ఇంకా ఆశ లేదు లైఫ్ లో అన్న ఆలోచన స్టార్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎర్లీగా గుర్తించి హెల్ప్ తీసుకోండి. ఒకసారి సూసైడ్ చేసుకుంటే ఎప్పటికీ మళ్ళీ వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు. ఇది అపోహ. అది ఆ పరిస్థితిలో వాళ్ళ ప్రయత్నం చేయొచ్చు. అలానే ఎప్పటికీ జరగదు అని కాదు, జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కరెక్ట్ హెల్ప్ కరెక్ట్ టైంలో చక్కగా ఫాలో అయితే మళ్ళీ అటువంటి ఆలోచన రాకుండా ఆపగలిగే ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఆ హెల్ప్ తీసుకోండి. చనిపోవాలి అనేది అప్పటికప్పుడు సడన్ గా తీసుకునే డెసిషన్స్. ఇది కొంతమందిలో జరగచ్చు, కానీ ఎక్కువ సందర్భాల్లో ముఖ్యంగా ఆడవారిలో కానీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా లేదంటే ఫైనాన్షియల్ గా ఉన్నా చాలా రోజుల నుంచి అటువంటి ఆలోచన స్లోగా మెల్లిమెల్లిగా పెరిగి ఒక్కసారిగా బర్స్ట్ అవుతుంది ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు. సో ముందు నుంచే అలా ఏమైనా ఉంటే గ్రహించి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే దీని నుంచి బయటపడవచ్చు. ఎవరైనా సూసైడ్ గురించి మాట్లాడితే వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు, అటెన్షన్ సీకింగ్ కోసం ట్రై చేస్తున్నారు, ఇది అపోహ. వాళ్ళు అలా మాట్లాడారు అంటేనే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనకు అటువంటి ఆలోచన రాకూడదు. వచ్చింది అంటేనే మనసు స్థిమితంగా లేదు అని అర్థము. సో ఎవరైనా మాట్లాడినట్టు మీరు గమనించినా, అటువంటి ప్రవర్తన మీరు ఏమైనా చూసినా ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అవసరమని గుర్తించండి. మానసిక సమస్యలు ఉన్నవారికి మాత్రమే సూసైడ్ ఆలోచనలు వస్తాయి. ఇది అపోహ. ఎందుకు అంటే కొన్ని మానసిక ఇబ్బందుల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావచ్చు. కాకపోతే లేకపోయినా సరే వాళ్ళ పరిస్థితులు బట్టి తట్టుకోలేక ఒత్తిడిని నేను డీల్ చేయలేకపోతాను, నాకు ఇంకా జీవితమే లేదు అన్న ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఇటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి అటెంప్ట్ చేస్తే ఇంకెప్పటికీ చెయ్యరు అని చెప్పారు కదా, ఓకే మనం రిలాక్స్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఇది అపోహ. ఒకసారి చేస్తే ఇంకొకసారి చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది వీటిపైన చాలా రీసెర్చ్ స్టడీస్ కూడా ఉన్నాయి. మోర్ దాన్ 50% ఛాన్స్ నెక్స్ట్ 3 to 6 months లో. అది వాళ్ళ పరిస్థితులు బట్టి. సో జాగ్రత్తలు తీసుకోవాలి, గమనించుకోవాలి, వాళ్ళని ఒంటరిగా వదిలేయకూడదు. ఎవరైనా సూసైడ్ ఆలోచనలు ఉన్నాయి లేదంటే ప్రయత్నం చేశారు అంటే కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయగలరు. ఇది అపోహ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. అంటే ఎవరైతే ముందుగా వాళ్ళని చూశారో అప్పుడే మనం వాళ్ళకి సైకలాజికల్ గా సపోర్ట్ ఇవ్వాలి. అది ఎవరైనా పర్లే, ఇంట్లో వాళ్ళ, ఫ్రెండ్సా, కొలీగ్సా, లేదంటే నైబర్సా, దారిని వెళ్లే వాళ్ళ, ముందు చూసినప్పుడు దాన్ని ఆపాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, దాని నుంచి బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత సపోర్ట్ కోసం, ఎక్స్పర్ట్స్ కోసం మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇలా అపోహలన్నీ పక్కన పెట్టి దాని గురించి చక్కగా తెలుసుకుని అర్థం చేసుకుని నలుగురితో మాట్లాడి ఇంకెప్పటికీ అది జరగకుండా ఆపగలిగితే
మనం ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. క్రియేట్ అవేర్నెస్ ఆన్ సూసైడ్, రెడ్యూస్ స్టిగ్మా, లీవ్ ఆల్ ద మిత్స్, encourage only facts, and stop suicide. Thank you.